ఓం నమో వెంకటేశయ్య. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 2025 సంవత్సరపు మహానాడు కార్యక్రమానికి 27, 28 రోజుల్లో కూడా పండుగ జరుపుకొని మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు జాతి అంతా కూడా ఈ రోజున జరుపుకుంటున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమానికి ముగింపు సభగా ఈరోజు బహిరంగ సభ గడప గడపలో ఏర్పాటు చేయడం జరిగింది. 30 సంవత్సరాలుగా ఏకగ్రీవంగా ఏకైక విజనరీ నాయకుడైనటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారిని జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిసారి కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. వారికి కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ గర్వించదగ్గ ఈ పరిపాలనను ప్రజలందరూ అందుకుంటున్నారో 40 సంవత్సరాల తర్వాత మరి ఒక 6 శాసనాలని మన యువనేత నారా లోకేష్ బాబు గారు ప్రధాన కార్యదర్శి తీసుకొచ్చి ఈ రోజున ఆ 6 శాసనాలని కూడా 6 శాసనాల ద్వారా ప్రజాప్రభుత్వాన్ని ఏలాలని, ప్రజాప్రభుత్వాన్ని ప్రజాక్షేమంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాలని తీసుకొచ్చారు. దాంట్లో మరి విశ్వవిఖ్యాత తెలుగుదేశం పార్టీ ఉండాలని, అదేవిధంగా యువత ప్రాధాన్యత ఇవ్వాలని, స్త్రీశక్తి ద్వారా స్త్రీలకు స్త్రీశక్తిని ఉపయోగించుకోవాలని, అన్నదాత ద్వారా రైతును ఆదుకోవాలని, అదేవిధంగా P4 ద్వారా పేదరిక నిర్మూలన 2040 నాటికి చేయాలని సంకల్పం జరిగింది. మరి ప్రధానంగా కార్యకర్తే అధినేత్రి, కార్యకర్తే అధినేత అనే ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ప్రజల వద్దకు, ప్రజల చేరువకు తెలుగుదేశం పార్టీ వెళ్ళడానికి, ప్రజలను క్షేమంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించడానికి కూడా ఈ 6 శాసనాల ద్వారా మరి తెలుగుదేశం పార్టీ ప్రజల వద్దకు వెళ్ళి ప్రజాభిమానం చూరగొంటుంది. ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.